అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కాలచక్రం. రచయిత పోలా ప్రగడ రాజ్యలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, కాలచక్రం గిరగిరా తిరుగుతోంది. వద్దన్నా వినదు, ఆగదు. ముసలితనం వచ్చి మీద పడుతోంది. సిరులున్నా లేకున్నా మనోబలంతో నెట్టుకు వచ్చాను ఇన్నాళ్ళు కూడా. సుందరమ్మ వంట ఇంట్లో పనులు చేసుకుంటూ తనలో తను అనుకున్నట్లు పైకి కూడా అంది. 8 సంవత్సరాల మనవడు వచ్చి కాలచక్రం అంటే ఏమిటి బామ్మ అన్నాడు. నీకు స్కూల్కి టైం అయ్యింది, వెళ్ళు అని కొడుకుని కేకలేసింది. నా టిఫిన్ బాక్స్ ఇలా పట్రా సునందా అని కేక వేశాడు హాల్లోంచి వెంకట్రావు బూట్లు పాలిష్ చేసుకుంటూ. మీరు వెళ్ళి తెచ్చుకోండి, నేను హ్యాండ్ బ్యాగ్ సర్దుకుంటున్నాను అంది సునంద. పరంధామయ్య చదువుతున్న పేపరు అక్కడ పెట్టి కుర్చీలోంచి లేచి వెళ్ళి టిఫిన్ బాక్సు పట్టుకు వచ్చి కొడుక్కి ఇచ్చాడు. టిఫిన్ బాక్సు తీసుకుంటూ, మీకెందుకు నాన్న ఈ పనులు అంటూ తీసుకున్నాడు వెంకట్రావు. నేను రెడీ అయ్యాను, బస్టాప్ దాకా స్కూటర్ మీద దిగబెడితే ఆఫీస్ టైంకి అందుకోగలను అంది సునంద హుషారుగా చూస్తూ. ఇంతలోకి వీధిలోంచి పాలవాడి కేక సైకిల్ బెల్లు గనగనా మ్రోగిస్తున్నాడు. వీడు సరిగ్గా ఇదే టైంకి వస్తాడు పాలంటూ విసుగ్గా చూసి, మామయ్య గిన్నె తెచ్చి పాలు పోయించుకోండి కొంచెం అంది సునంద. పరంధామయ్యకి ఆ మాటలకి కోడలి మీద కోపం వచ్చి తారాజువ్వలా లేచాడు కుర్చీలోంచి. పెద్దవాళ్ళంటే గౌరవం పోయింది, నేను మీకంటే పెద్ద ఉద్యోగమే చేశాను అంటూ కోడల్ని కోపంగా చూశాడు పరంధామయ్య. ఆలస్యంగా వెడితే ఆఫీసులో మాట పడవలసి వస్తుందని విసవిస వీధిలోకి వెళ్ళిపోయింది సునంద. విన్నావట్రా నా మాటకి ఎలా సమాధానం చెప్పిందో అంటూ కొడుకు వైపు చూశాడు పరంధామయ్య వంటింట్లోంచి పాలకి గిన్నె తీసుకువస్తూ. నేను వస్తున్నానర్రా, ఏమిటా కేకలు, ఇరుగు పొరుగు వింటారు అంది సుందరమ్మ. ఈ ఇంట్లో ఎవరికి ఎప్పుడు కోపం వస్తుందో నాకు భయమే. ఆఫీస్లో కూడా పై ఆఫీసరు నా కింద వర్క్ చేసే గుమస్తాలును, నాకు ఓర్పు పోతోంది అని వెంకట్రావు తల్లి వైపు తండ్రి వైపు చూసి ఆఫీస్కి స్కూటర్ మీద వెళ్ళిపోయాడు. పాలు పోయించుకొని పాలగిన్నె పట్టుకొని వచ్చి కుర్చీలో కూర్చుంది సుందరమ్మ నిట్టూర్పు విడుస్తూ. పేపర్ ముఖానికి అడ్డం ఉన్నా భర్త మనోభావాలు చదవగలదు సుందరమ్మ. అందుకే అంది, కోడలు కూడా మన పిల్లలాంటిదే కదా, అంత కోపం ఎందుకు అని. పరంధామయ్య ఊ అన్నాడు. అదా చిన్నపిల్ల, ఆఫీస్కి వెళ్ళే కంగారులో ఉంది. అయితే మటుకు నన్ను ఈ వయసులో పాలు పోయించుకోండి అంటుందా? కోపంతో అరిచి పేపర్ పక్కన పడేశాడు విసుగ్గా మొహం పెట్టి భార్య వైపు చూస్తూ. నాకు మాత్రం ఓపిక ఉందా? ఉదయం 5 గంటలకే లేచి చేస్తున్నాను కదా. బాధ్యతలు వద్దు అనుకుంటే హక్కులు కూడా పోతాయండి. వాళ్ళే వండుకుంటారు, మనకు పెడతారు. కానీ ఓపిక ఉన్నంతవరకు చేస్తే రేపు ముసలితనంలో మనల్ని ఆదుకుంటారు అంది సుందరమ్మ. నేను మాత్రం చెయ్యటం లేదు, కరెంటు బిల్లు కడుతున్నాను, సరుకులు తెస్తున్నాను అన్నాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని రాద్ధాంతం చేసుకుంటే ఎలా చెప్పండి? మీ తమ్ముడికి ఈ వయసులో పిల్లలు లేక ఎంత బాధపడుతున్నాడో చూడండి అంది. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు విసుక్కున్నాడు. రేపు అమ్మాయి దగ్గరికి బెజవాడ వెళ్దాం, వస్తావా రావా అన్నాడు. రేపే వెళితే మనం ఏదో కోపం వచ్చి వెళ్ళామనుకుంటారు, 4 రోజులు పోయాక వెళ్దాం అంది సుందరమ్మ. ఎలాగైనా నాకంటే పిల్లల మీదే ప్రేమ నీకు, వస్తేరా లేదా వాళ్ళ కేరాఫ్లోనే ఉండు అన్నాడు పరంధామయ్య. పగలల్లా ఇద్దరూ కష్టపడి వస్తారనే జాలి అంతే. కానీ పరంధామయ్య మాటలకి పౌరుషం వచ్చింది. గుండె బరువై నిట్టూర్చింది. అప్పటి వరకు చేతిలో ఉన్న పాలగిన్నె మరీ బరువుగా అనిపించింది. ముఖమంతా ఎర్రబడింది, నుదుటి కుంకుమ బొట్టులాగా. మళ్ళీ మాటకి మాట సమాధానం చెబితే వాదోపవాదాలు వస్తాయి. ఇటువంటి పరిస్థితిలో మౌనంగా ఉండడం సుందరమ్మకి అలవాటే. లేచి వంట ఇంటి వైపుకు వెళ్ళిపోయింది పాలగిన్నెతో. ఆ రాత్రి ఎవరితో ఎవరు సరిగా మాట్లాడుకోలేదు. ఎవరి పనుల్లో వారున్నారు. రంగడికి ఏం తోచక, తాత భాగవతంలో పద్యాలు చెప్తావా అంటూ వెళ్ళాడు. అయిష్టంగా అటు చూసి, ఈవేళ చెప్పనురా అన్నాడు విసుగ్గా ముఖం పెట్టి. రంగడు తండ్రిని పలకరిద్దామనుకొని ఆఫీస్ కాగితాలు పరిశీలిస్తున్నప్పుడు పలకరించడానికి భయపడి తల్లి దగ్గరకు వెళ్ళాడు.
మంచం మీద అటు తిరిగి పడుకుంది సునంద. నాకు ఆకల్లేదు, మీరంతా తినండి అని చెప్పి రోజులా అత్తగారికి వంటింటిలో పని సాయం కూడా చేయలేదు. రంగడు అమ్మా అమ్మా అన్నాడు. మెలకువగా ఉండి పలకటం లేదని రంగడికి అర్థమై మెల్లగా అక్కడి నుంచి సుందరమ్మ దగ్గరకు వెళ్ళి, బామ్మ, పొద్దున కాలచక్రం అన్నావే, ఆ కథ చెప్పవు అన్నాడు. ఏం చెప్పన్రా నాయనా అంది వేదాంతిలా అష్టపదులు పాడుకుంటూ. మరునాటికి కూర తరిగి ప్లాస్టిక్ సంచిలోకి సర్ది ఫ్రిడ్జ్లో భద్రపరుస్తూ, కాలచక్రం అంటే భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలాగే తల్లిదండ్రుల చుట్టూ పిల్లలు తిరుగుతారు, పిల్లల చుట్టూ తల్లిదండ్రులు తిరుగుతారు. తరతరాలుగా ఈ కాలచక్రం ఇలా తిరుగుతోంది అంది సుందరమ్మ. బామ్మ, కాలచక్రం కథ ఇంకా ఉందా? నాకు నిద్ర వస్తోంది, రేపు చెబుదువు కానీలే అన్నాడు రంగడు. అప్పటిదాకా అంతా విన్న వెంకట్రావు, నీ వేదాంతం వాడికేమర్థమవుతుందే అమ్మా అన్నాడు కొంచెం విసుగ్గా. ఇంతలోనే పరందామయ్య, ఒరే అబ్బాయి, నేను మీ అమ్మ మీ అక్క దగ్గరికి వెళ్తాంరా అన్నాడు. ఇప్పుడెందుకు? ఏ పండగలకో వెళ్ళవచ్చును, అప్పుడు రంగడికి స్కూల్కి సెలవులు ఇస్తారు, వాణ్ణి కూడా తీసుకువెళ్ళవచ్చును అన్నాడు వెంకట్రావు. వెళ్ళాలనుకున్నాను, వెడుతున్నాను. సరే మీ ఇష్టం అని వెంకట్రావు గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. సునంద ఇంకా పడుకున్నట్లు లేదు. అనునయంగా చెక్కిలి నిమరబోయాడు. కోపంగా చేతిని తప్పించింది. కళ్ళు తుడుచుకుంటూ లేచి మంచం మీద కూచుంటూ, పొద్దున మీ నాన్నగారికి అంత కోపం వచ్చింది, నేనేం తప్పు మాట అన్నానని అంది. ఏదో పెద్దవారు, కోపం వచ్చింది, నువ్వు కూడా సమాధానం చెప్పావు కదా అన్నాడు. మరి చెప్పకపోతే ఎలాగా? నా అవస్థ నాది. అయినా మీరు ఎలా చెబితే అలా చేస్తున్నాను కదా, మన పెళ్ళైనప్పటి నుంచిను. నువ్వు కూడా ఉద్యోగం చెయ్యాలి, నా ఒక్కడి జీతం చాలదు అన్నారు, అలాగే చేస్తున్నాను. మనకి ఒక పిల్లవాడు చాలు అన్నారు, అలాగే అన్నాను కదా. నా తల్లిదండ్రులకు నేను ఒక్కన్నే కొడుకుని, మన దగ్గరే ఉంటారు వాళ్ళు అన్నారు, సరేనన్నాను కదా. చిన్న మాట, పాలు పోయించుకోండి మామయ్య అన్నానని అంత కోపం వచ్చిందే అంది సునంద బాధపడుతూనే. ఏం కోపం రాలేదు కానీ పొద్దుపోయింది, పడుకో అన్నాడు వెంకట్రావు ఓదార్పు గొంతుకతో. కోపం రాకపోతే రేపు మీ అక్కగారింటికి వెళతానని ఎందుకన్నారు? ఏదో ఒకే చోట ఉంటే తోచదు ఈ వయసులో, మార్పు కోసం వెళ్ళడం వాళ్ళకి అలవాటే కదా. ఇంటి పక్కనే దేవాలయం, రంగడితో కబుర్లు లేక అక్కడ తోచదు, వెళ్ళినా వెంటనే వస్తారు అన్నాడు వెంకట్రావు. పోనీ వెళ్ళనివ్వండి, పని అంటారా, కొంచెం పెందరాలే లేచి చేస్తాను, మరి మీ అమ్మగారంత రుచిగా వండలేకపోవచ్చును అంటూ మాటలు సాగదీస్తూ అంది సునంద ఉడుకుబోతుతనంతో. అనుకున్న ప్రకారం పరందామయ్య, సుందరమ్మ ఊరికి వెళ్ళారు. వెళ్ళిన 10 రోజులకి ఉత్తరం వచ్చింది. ఇక్కడ మన బంధువులు కాశీ వెళుతున్నారు, మేము కూడా వెళ్తున్నాము, నెల రోజుల దాకా పడుతుంది మేము రావడానికి అని. పరందామయ్య దగ్గర నుంచి ఆ విధంగా ఉత్తరం వచ్చింది. రోజులు గడుస్తున్నాయి. కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి వెంకట్రావుకి, సునందకి. తాత, బామ్మ ఎప్పుడు వస్తారు అని తరచూ అడుగుతున్నాడు రంగడు. సునంద ఆఫీస్ నుంచి అలసి వచ్చేటప్పటికి అత్తగారు కోడలికి ఆప్యాయంగా అన్నం పెట్టేది. ఇప్పుడు సునందకి ఆ సౌఖ్యం లేదు. ఇంట్లోనూ బయట ఆఫీసులోనూ పనులతో సతమతమవుతోంది. పైగా రంగడు అన్నం దగ్గర రోజు ఏదో ఒక పేచీ పెట్టి అన్నం సరిగ్గా తినటం లేదు. ఇది ఏం బాగాలేదు, అది నాకు వద్దు తీసేయ్ అంటూ ఉంటాడు. సునంద పని హడావిడిలో ఉంటుంది. తినకపోతే మానేయ్, మీ బామ్మలాగా బతిమాలి పెట్టేటందుకు నాకు ఓపిక లేదు అంటుండేది. వెంకట్రావు సునందకి కూర తరిగి సాయం చెయ్యాలని వచ్చి చేయి కోసుకున్నాడు. పైగా ఇంకొక కొత్త పని వచ్చింది సునందకి, మొగుడికి అన్నం తినిపించడం. ఓ రోజు వెంకట్రావు దగ్గరికి వచ్చి, ఈ పాలవాడితో పడలేకుండా ఉన్నాను, ఒక్కరోజు ఒక టైంకి, మరో రోజు మరో టైంకి వస్తాడు, ఆ పక్క వాళ్ళింట్లో పోసిపోతాడు, సాయంకాలం వచ్చాక కాస్తే విరిగి తగలడుతున్నాయి అంది. సునంద వైపు తీక్షణంగా చూశాడు. ఇంట్లోనూ బయట పనులతో నలిగిపోయి నీరసంగా ఉంది అనుకున్నాడు. తండ్రి కూర్చునే కుర్చీ చిన్నబోయి ఉంది. వంట ఇంటి వైపు చూశాడు. తల్లి పాడే గోవిందనామాలు వినిపించక వెలితిగా ఉంది మనసుకి. మా అమ్మని నాన్నని వెంటనే రమ్మని ఉత్తరం రాస్తాను ఉండు అని కార్డు తీసి రాసి పోస్టు చేశాడు వెంకట్రావు. ఈ మధ్యన గుబులు గూడు కట్టుకున్న ఆ ఇంట్లో పరందామయ్య, సుందరమ్మ రావడంతో కబుర్లతో కలకలలాడింది.
అత్తగారిని మామగారిని ఆప్యాయంగా పలకరించింది సునంద నవ్వుతూ. రంగడు సంతోషంగా వచ్చావా తాత అంటూ ఎదురు వెళ్ళి బామ్మ అంటూ పలకరించాడు. వెంకట్రావు తల్లిని తండ్రిని ఆప్యాయంగా చూస్తూ ప్రయాణం బాగా జరిగిందా, నేను రాసిన ఉత్తరం అందిందా అని పలకరించాడు. పరంధామయ్య నవ్వుతూ నా ఇంటికి నన్ను రమ్మని రాయాలేమిట్రా, మీ అమ్మ మిమ్మల్ని తలచుకొని సమయం లేదు, పిల్లలు ఏం అవస్థ పడుతున్నారో మనం లేక అని అన్నాడు. ఇలా చిక్కిపోయారేమిట్రా, ఉండండి నా చేత్తో రుచిగా వండి పెడతాను అంది సుందరమ్మ. భోజనానికి మేం రెడీ అన్నాడు వెంకట్రావు. అష్టపదులు పాడుకుంటూ పనులు చేసుకోసాగింది సుందరమ్మ. పరంధామయ్య మనవడికి భాగవతంలో పద్యాలు చెబుతుంటే గదిలోంచి వెంకట్రావు సునంద కబుర్లు నవ్వులు వినిపిస్తున్నాయి. కాలచక్రం గిరగిరా తిరుగుతోంది. తల్లిదండ్రుల చుట్టూ పిల్లలు, పిల్లల చుట్టూ తల్లిదండ్రులు తిరుగుతున్నట్లు తరతరాలుగా ఈ కాలచక్రం ఇలా తిరుగుతూనే ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లుగా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.